అయితే ఇరాన్ ఏమంటుంది మరి? ఇరాన్ ఏమైనా వ్యతిరేక ప్రకటన చేసిందా? లేదు. ఎగ్జాక్ట్లీ ఇరాన్ కూడా ఇప్పుడిక హార్మూజ్ జలసంధి తెరిచేందుకు అంగీకారం తెలిపింది. 2 వారాల పాటు హార్మూజ్ తెరుస్తామని చెబుతోంది ఇరాన్. మా 10 పాయింట్ల ప్రతిపాదనకి అమెరికా అంగీకరించిందని చెప్తోంది ఇరాన్. ఇరాన్ భద్రత మధ్య నౌకల్ని హార్మూజ్ దాటిస్తాం. అండ్ ఈ విరామం అనేది కేవలం దౌత్యపరమైన చర్చల కోసమే అని చెప్తోంది ఇరాన్. యుద్ధం శాశ్వతంగా ముగిసినట్లు కాదని ఇరాన్ భద్రతా మండలి ప్రకటించింది. ఇరాన్ తగ్గేదే లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు కూడా ఈ 14 రోజులు మేము ఒప్పుకుంటున్నాం, ఈ 2 వారాల పాటు మేము కూడా బ్రేక్ ఇస్తున్నాం, ఇటు హార్మూజ్ జలసంధిని కూడా ఓపెన్ చేస్తాం, ఎందుకంటే ఇది కేవలం దౌత్యపరమైన చర్చల కోసం దీన్ని ఆపేస్తున్నాం. మేము కూడా 2 వారాల టైం ఇస్తున్నాం. ఆ 2 వారాల టైంలో ఇప్పటికే చర్చలు స్టార్ట్ అయ్యాయి. మా 10 పాయింట్ల ప్రతిపాదనకి అమెరికా అంగీకరించింది. అండ్ హార్మూజ్ తెరుస్తాం, ఇరాన్ సెక్యూరిటీ మధ్య, మా సెక్యూరిటీ మధ్య నౌకల్ని హార్మూజ్ దాటిస్తాం అని చెప్తుంది. అయితే ఈ విరామం అమెరికాకు భయపడి కాదు, లేదా తలొగ్గి కాదు, కేవలం దౌత్యపరమైన చర్చల కోసమే. యుద్ధం శాశ్వతంగా ముగియే లేదు, ఇది ముగిసినట్లు కాదని ఇరాన్ భద్రతా మండలి ప్రకటించింది.